దేవుడికి వాళ్ళందరికీ ఒక ఆత్మీయ సందేశం ఏంటంటే, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి భర్త మీద భార్య, భార్య మీద భర్త, తల్లిదండ్రుల మీద పిల్లలు, పిల్లల మీద తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారి మీద క్రైస్తవులనబడిన వాళ్ళు ఓర్చుకుంటే ఏమైంది? నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు కాబట్టి భర్త తొందరపడుతున్నాడు. ఓర్చుకుంటా, ఇక్కడే నెక్స్ట్ నేను రేపు దిగేస్తానేమో, కొంచెంసేపు ముగిస్తుందేమో నా లైఫ్. ఆ ఓర్పు ఎంతగా ప్రేమతో నింపబడుతుంది, ఎంతగా అనేకుల్ని ఆకర్షిస్తుంది, అనేకుల్ని మన వైపు చూపించేట్టు పరలోకం కూడా మన వైపు ఆకర్షిస్తుంది కదా, చూస్తుంది కదా దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారని. ఆ ప్రేమని ఎందుకు కోల్పోతున్నాడు మనుష్యుడు? టక్కన అందరూ దీవించబడాలి. పట్టాలు మన్నున్న తీర్థలాల దీపముగా గుర్తున్న వాడా ఆరాధించలేలో కృష్ణుడు ఆటాడించలేలో ఈ సాధ్యము దర్శించుతామి నాతో నీబుట్టే అంటే చాలయ్యా, నా బుడ్డని బుట్టే లేదయ్యా. ఈ పండుగ దినాల్లో కప్పలు వండుకోండి, దేవుడు దీవించును గాక. ఓకే, కాబట్టి ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున చూచున్న మీ అందరికీ వందనములు. బెతెస్దా రివైవల్ మినిస్ట్రీస్ క్రిస్మస్ సందడి 2024లో భాగంగా ఈ రోజున అనగా డిసెంబర్ 9వ తేదీన మన దివిసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పెదకల్లెపల్లి, బందలాయి చెరువు గ్రామాల్లో ఉన్న మన ప్రియుల కుటుంబాలను దర్శించి ప్రార్థించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు, దేవుని యొక్క స్వార్థను ప్రకటించుచు ముందుకు సాగటానికి దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి యేసయ్యకు స్తోత్రములు. అనింగి ధరణి మురిసింది,
మన ప్రియుల కొరకు ఇక్కడ జరుగుతున్న ప్రతి గురువారం కుటుంబ ప్రార్థనల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలుగుతారు. గొప్ప శక్తి ఉంది కాబట్టి మీ దేవుని మాట వింటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని మాట అవిధేయులుగా ఉంటే కుటుంబం మీద కూడా నష్టం తెచ్చుకుంటారు. దేవుడు గొప్ప రాజుగా చేశాడు సౌలుని. సౌలు ప్రవక్త వెనకాల నడిచినంత కాలము సౌలు జయాలు చూశాడు, ఆశీర్వాదాలు చూశాడు. ఎప్పుడైతే ప్రవక్త మాటకు లోబడకుండా ప్రవక్త చేయవలసిన పని అంటే తనే బలి ఇవ్వటం మొదలుపెట్టాడో అతిశయపడి గర్వించి దేవునికి దూరం అయిపోయాడు, దర్శనాన్ని కోల్పోయాడు, దుష్ట శక్తులతో చూడండి కలిసిపోయాడు, పిల్లలు నాశనం అయిపోయారు, తను కూడా దేవుని నుండి దూరం అయిపోయి తను నాశనం అయిపోయాడు. ముగింపు సంఘాన్ని అంటిపెట్టుకొని వాక్యాన్ని అంటిపెట్టుకొని మీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు విడిచిపెట్టి